ఫైనలీ ఈ 10th వీక్లో కూడా డబుల్ ఎలిమినేషన్ జరిగింది. నిఖిల్, గౌరవ్ ఈ వారం ఎలిమినేట్ అయ్యారు. వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్గా హౌస్లోకి వచ్చిన వాళ్లకు అడ్వాంటేజెస్ ఉంటాయి, డిస్అడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. అడ్వాంటేజెస్ ఏంటి అంటే గేమ్ చూసి వస్తారు కాబట్టి ఆడియన్స్లో ఎవరికి ఎంత సపోర్ట్ ఉంది, ఎవరిపై ఎలాంటి స్ట్రాటజీలు వాడాలి, ఎలా గేమ్ ఆడాలి అన్న దాని గురించి క్లారిటీ ఉంటుంది. ఇక డిసడ్వాంటేజెస్ కూడా గేమ్ చూసి రావడమే. ఎవరు టాప్లో ఉన్నారు అన్నది, ఎవరు బాటంలో ఉన్నారు అన్నది ముందే తెలుస్తుంది కాబట్టి ఎవరితో ఎలా ఉండాలి అన్న దాని గురించి క్లారిటీ తెచ్చుకోవడం కష్టమవుతుంది. కంటెస్టెంట్స్ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఒకవేళ టాప్లో ఉన్న కంటెస్టెంట్స్ను నామినేట్ చేసినా టాప్లో ఉన్నారు అని తెలుసు కాబట్టి డైరెక్ట్గా అటాక్ చేశారు అంటారు. టాప్లో ఉన్న కంటెస్టెంట్స్తో కలిసి ఉన్న టాప్లో ఉన్నారు కాబట్టి ఓటింగ్ సపోర్ట్ ఉంటుంది అని కలిసిపోయారు అంటారు. ఒకవేళ బాటంలో ఉన్న కంటెస్టెంట్స్ను నామినేట్ చేసినా వారిని టార్గెట్ చేసినా బాటంలో ఉన్నారు, వీక్ కంటెస్టెంట్స్ కాబట్టి టార్గెట్ చేశారు అని అంటారు. ఇలా వైల్డ్ కార్డ్స్కు అడ్వాంటేజెస్ ఉంటాయి, డిసడ్వాంటేజెస్ ఉంటాయి. ఫస్ట్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్ల లాగా వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ గేమ్ ఆడలేరు.